ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్న దేవుడు యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క వర్తమానాల్ని మీరు చివరి వరకు జాగ్రత్తగా వినవలసిన అవసరం ఉన్నది. మనం ఇప్పటికే 2 పార్ట్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తే అనే సంగతి మనం గ్రహించడానికి, తెలుసుకోవడానికి చేసినటువంటి పార్టుల్లో ఇది 3వ పార్ట్. మొదటి పార్టులో ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తు అనే టైటిల్ మీద ఒకటి, 2వ పార్ట్లో దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క నిత్య శక్తి ఏ విధంగా ఉంటుందో తెలియపరిచేటువంటి మరొక 2వ పార్టు మీకు చెప్పడం జరిగింది. ఇది 3వ పార్ట్. కనుక దేవుని బిడ్డలో సత్యము తెలుసుకోవాలనుకునేవారు, బైబిల్ని పరిశీలించేటువంటి వారు, యేసుక్రీస్తే దేవుడు అని నమ్మేటువంటి వారు జాగ్రత్తగా విని విషయాన్ని గ్రహించి అప్పుడు స్వేచ్ఛగా, ధైర్యంగా యేసుక్రీస్తును మీరు ఆరాధించగలుగుతారని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేనటువంటి ఆ కాలానికి ప్రారంభం అనేది లేదు అన్నమాట. దేవుడు అనాది కాలం నుంచి ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన మాత్రమే నివసించే ఆ కాలానికి మనము ఎవరూ కూడా సమయాన్ని లెక్కించలేము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కడ మాత్రమే నివసించినప్పుడు ఆయనకి ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటంటే తనలాంటి వ్యక్తులను అనేక మందిని ఆయన సృష్టించాలి అని అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు మాత్రమే ఒక్కడిగా ఉండి ఆ తరువాత తనలాంటి అనేకమైన వ్యక్తులను సృష్టించాలని దేవుడు అనుకున్నాడు అనే సంగతి మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే అక్కడ వాక్యము ఇలాగున రాయబడి ఉన్నది. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి రాయబడినటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువారంట మన కోసము ఈ లోకములో బలిగా, అర్పణగా ఆయన ప్రాయశ్చిత్తం అవ్వాలని దేవుడంట జగత్తు పునాది వేయక ముందే యేసుక్రీస్తు వారిని నిర్ణయించాడంట, ఏర్పరచుకున్నాడంటే దేవుడు. మీరు గమనించాలి, సృష్టి ఇంకా ఆరంభించలేదు. మరి ఒక వ్యక్తిని పాప పరిహారార్థ బలిగా అర్పించబడటం కోసం నిర్ణయించడం ఏంటి? సృష్టించబడిన తర్వాతే కదా వ్యక్తులు వచ్చేది, వచ్చిన తర్వాతే కదా అందులో యోగ్యుడైన వాడిని ఎంచి ఆ తరువాత అతన్ని బలిగా అర్పించడానికి నిర్ణయించేది అని మనము ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే, దేవుడు సృష్టించకముందే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటి ఆలోచన అంటే ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలా అంటే, తాను మాత్రమే ఉన్నటువంటి ఆ దినాలలో, ఎవ్వరూ లేనటువంటి ఆ దినాలలో ఆయన తనలాంటి కొంతమంది వ్యక్తులను చేయాలి అనుకున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తులను దేవుడు చేసిన తర్వాత వారు పాపము చేస్తారని, పాపము చేయటం ద్వారా వాళ్ళు నశించిపోతారని దేవుడు ముందుగా ఎరిగి వారు నశించిపోకుండా ఉండటం కొరకు, వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటం కొరకు రక్త ప్రోక్షణమైనటువంటిది వారికి అవసరము అవుతుందని దేవుడు ఎరిగి ఆ రక్త ప్రోక్షణాన్ని గావించడానికి ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి
కావాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు అనే సంగతి ఈ వచనం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే పాప పరిహారార్థ బలిగా అర్పణగా బలైపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలి? మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు మాత్రమే బలిగా ఎందుకు అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో లేవ్యాకాండంలో పాప పరిహారార్థ బలిగా దేవుడు కొన్ని బలులను అర్పించమని చెప్పడం మనము చూస్తాం. లేవ్యాకాండంలో చూస్తాం. అందులో గొర్రెలు, మేకలు, అలాగే కోడెలు, లేదా పావురపు పిల్లలు, లేదా తెల్ల గోవ యొక్క పిల్లలు, ఇలాగున కొన్ని జంతువులు ప్రియులారా పాప పరిహారార్థ బలిగా అర్పించమని దేవుడే సెలవిచ్చినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేవ్యాకాండంలో రాయబడుతుంది. కానీ వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే, పాప పరిహారార్థ బలిగా ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని జంతువులను బలిగా అర్పించినప్పటికీ కూడా అవి ఏవి కూడా పాపములను తీసివేయలేవు అని కూడా వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. విన్నారా? ఇవేవి కూడా, ఈ జంతువుల యొక్క రక్తం అంట నిజానికి పాపాలను తీసివేయలేమని లేఖనమే చెప్తా ఉంది. అలాగే 11వ వచనం కూడా చదవండి. 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాట మాటికి అర్పించుచుండును. అర్థమైందా లేఖనం ఏం చెప్తుందో? పాపములను ఎన్నటికీ తీసివేయలేవంటి బలులు. అందుచేత మానవులు చేసిన ఈ పాపములకు పరిహారం చేయటానికి ఏ జంతువు యొక్క రక్తము కూడా పనికిరాదు అనే సంగతి వాక్యము మనకి బయలుపరుస్తుంది. రెండవదిగా, పోనీ జంతువులలో ఏది పనికిరాదు అనుకుందాం, కానీ మనుషులలోనైనా ఎవరైనా ఒక్కడైనా ప్రియులారా మరి పాపములను తీసివేయటానికి మరి తన రక్తము పనికొచ్చేటువంటి వాడు ఒక్కడైనా లేడా అంటే వాక్యం చెప్తుంది, మనుషులలో కూడా ఎవడు యోగ్యుడు లేడు. పాపములను తీసివేయడానికి రక్తాన్ని దారపోసేటువంటి పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడంట. చూడండి, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను, ఏమండి మీకు వినపడుతుందా? అర్థమవుతుందా? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడంట. దేవుని స్తోత్రం. అంటే మనుషుల్లో కూడా ఎవడు విమోచించలేడంట. 8వ వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయువాడెవడును. చూసారా వాక్యం ఎలా తెలియపరుస్తుందో? ఎవ్వరు కూడా, ఏ మానవుడు కూడా ఇంకొక వ్యక్తి యొక్క పాపాలను తీసివేయలేడంట. అతని కొరకు ఏ విధం చేతనైనను ఏ విధమైన అర్పణలు అర్పించి కానీ అతడు విమోచించలేడంట అని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకు అనంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారంట. దేవుని స్తోత్రం. ఏ భేదము లేదు.
ప్రతివాడు పాపం చేస్తున్నాడంట. అందుకని ఒక్కడు కూడా లేడంట. చూడండి వాక్యములో 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా, ఒక్క మనుషుడు అంటే ఎవరు? ఆదాము గారు. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. చూసారు వాక్యం ఏం తెలియపరుస్తుందో? ఒక్కడైనటువంటి మనుష్యుడు ఆదాము గారు పాపం చేశారు, ఆయన ద్వారా మరణము లోకంలోకి వచ్చింది. అయితే ఆదాము గారు ఒక్కరైనా అంటే కాదు, ఆదాము గారికి పుట్టిన సంతానం అందరూ కూడా, ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపం చేస్తున్నాడంట. ప్రియులారా, అందుకనే మనుషులలో కూడా ఏ వ్యక్తి కూడా పాపములను తీసివేయడానికి యోగ్యుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు ఎవరు కూడా లేరు. జంతువులలో లేవు. పాప పరిహారార్థ బలిగా పనికొచ్చే బలిగా అర్పించబడే ఒక జంతువు లేదు. మనుషులలో కూడా ఎవడు లేడు. అలాగని దేవదూతల్లోనైనా ఎవరైనా ఉన్నారు అంటే వాక్యం చెప్తా ఉంది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, దేవుడు సృష్టించిన దేవదూతల్లో కూడా లోపాలు ఉన్నాయంట. అంటే దేవదూతలు కూడా పనికిరావు పాప పరిహారార్థ బలిగా చనిపోవడానికి. చదవండి. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దేవుడికి దేవదూతల్లో కూడా ఏం కనపడుతున్నాయంటండి? లోపము లేనటువంటి బలి పశువు కానీ, లోపము లేని మనుషుడు కానీ, లోపం లేనటువంటి దేవదూతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. దేవుని స్తోత్రం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, చాలండి, ఇక్కడ దేవదూతల్లో లోపాలు ఉన్నాయన్నాడు యోబు గ్రంథంలో. పేతురు గారు చెప్తున్నాడు దేవదూతలు కూడా పాపము చేశారు అని సంగతి. అంతేకాదు ప్రియులారా, యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే, నక్షత్రములు అనబడిన వారు కూడా పరిశుద్ధులు కాదంట. చదవండి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, అవి కూడా పవిత్రమైనవి కావంట. అంటే ఈ లోకములో ఎక్కడా కూడా ఏది సృష్టిలో సృష్టించబడిన ఏది కూడా పరిశుద్ధమైంది లేదు. బలికి అక్కరకు వచ్చేటువంటి ఒక్కటి కూడా లేదు. అందుకనే ప్రియులారా, పవిత్రమైంది ఏదీ లేదు, ఎవరో పవిత్రులు కాదు. మరి ఎవరు పవిత్రులు, ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడు ఒక్కడ మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇక పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు లేరు. మనుషుల్లో లేరు, జంతువుల్లో లేరు, దేవదూతల్లో లేరు. ఈ సృష్టిలో ఏది కూడా పవిత్రమైనది కాదు. కనుక పరిశుద్ధమైన బలి అర్పించడానికి ఎవరూ లేరు. పరిశుద్ధుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన దేవుడు మాత్రమే. అందుకని నీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని చెప్పాడు దేవుడు. మరి దేవుడైతే ఆ దేవుణ్ణి మనం ఎవరైనా చూడగలమా? దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? దేవునితో ఎవరైనా దేవుని మాట వినగలరంటే ఆ దేవుణ్ణి ఎవరో చూడలేరు, దేవుని యొక్క స్వరం కూడా ఎవరో వినలేరు. వాళ్ళు మానవులైనా దేవదూతలైనా సరే దేవుణ్ణి మనుషులు చూడలేరు,
దేవదూతలు కూడా చూడలేవు. ఎందుకంటే దేవదూతలు కూడా సృష్టించబడినవే, మానవులు సృష్టించబడిన వారే. అయితే ఒకవేళ దేవుడు సృష్టిని చేశాడు అనుకోండి, అంటే దేవదూతలను మనుషులను దేవుడు సృష్టించాడు అనుకోండి, తీరా సృష్టించిన తర్వాత ఆ మనుషులతో దేవుడు మాట్లాడడానికి వీళ్ళు వినలేరు, దేవుని చూడలేరు. కాబట్టి దేవునితో వారు సహవాసము చేయలేరు. మరి ఇప్పుడు ఎలా? దేవుడు సృష్టించేసేది ఎందుకు? వాళ్ళతో సహవాసం చేయడానికే కదా, వారితో మాట్లాడడానికే కదా. మరి అలాంటిది మరి ఇప్పుడు తీరా సృష్టించేస్తే ఎవరు ఆయన చూడలేరు, ఎవరు ఆయన మాట వినలేరు. మరి దీనికి పరిష్కారం ఏమిటి ప్రియులారా? దేవునికి మనుషులకు మధ్యలో ప్రియులారా దేవునికి ఒక మధ్యవర్తి కావాల్సి వచ్చింది. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులతో మాట్లాడాలన్నా, దేవదూతలతో మాట్లాడాలన్నా, దేవునికి సృష్టించబడినటువంటి దేవదూతలకి మరి మధ్యలో ఒక మధ్యవర్తి అవసరమయ్యారు దేవునికి. అయితే ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే దేవుని స్వరూపము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడో సృష్టించబడిన వారికి తెలియదు, దేవుని చూడలేదు కదా. ఆయన ఎదుగుతారు కదా, మరి దేవుని చూడాలని ఆశగా ఉంటారు కదా, మరి వాళ్ళకి కనిపించాలి కదా. కనుక దేవుడు ఎలా ఉంటాడో ఆ స్వరూపాన్ని చూపి వాళ్ళకి బయలుపరిచేటువంటి వ్యక్తి అయి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క స్వరూపము ఆ మధ్యవర్తి అయిన వ్యక్తికి ఉండాలి. అంతేకాదు దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాటలు తాను విని ఇది దేవుని మాట కాబట్టి ఇది ప్రజలకు తెలియపరచగలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి. మరి అటువంటి వ్యక్తి ఎవరున్నారు సృష్టిలో? ప్రియులారా, ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం దేవుని కుమారుడే పరిష్కారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దేవుని కుమారుడు ఎక్కడున్నాడు? దేవుని పోలిక, దేవుని స్వరూపము కలిగినటువంటి ఆ దేవుని కుమారుడు ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాడు అంటే, నేను ఇంతకు ముందే చెప్పాను మీకు పోయినటువంటి మెసేజ్లో ఏంటంటే, మన పిల్లలు ఎక్కడున్నారు? మనం కనకముందు వాళ్ళు మనలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, అవునా కాదండి? మనలోనే మన పిల్లలు ఉన్నారు. మనలోనే మన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వేరా, వాళ్ళు వేరా కాదు. మనము వేరని చెప్పడానికి లేదు, మన పిల్లలు వేరని చెప్పడానికి లేదు. మనమే మన పిల్లలు, మన పిల్లలే మనం. ఏకమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్థితి కూడా అదే. యేసు ప్రభు వారి స్థితి కూడా అదే. ఆయన కుమారుడిగా పుట్టక మునుపు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే, ఆయనే దేవుడు, దేవుడే ఆయన. దేవునిలోనే ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం ఇలా చెప్తా ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూసారు, యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, నేనును నా తండ్రి ఏమై ఉన్నాము. ఏ స్థితిలో? ఎప్పుడది? అనాది కాలం నుంచి, అసలు కాలం అనేదే లేనప్పటి నుంచి దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే ఆ స్థితి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే దేవుడై, దేవుడే ఆయనై, ఏకమై, ఎవరూ సమీపింపరాని ఆ మహా తేజస్సులో నిత్యత్వంలో ఉన్నాడు ఆయన. ఆ మాటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన యేసు ప్రభువారు. ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, 14వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే యేసు ప్రభువారు ఇలా అంటా ఉన్నారు. యేసు ప్రభువారిని పిలుపు ఇలా అడుగుతున్నాడండి. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు. దేవుని స్తోత్రం. పిలుపు గారు అడుగుతున్నారు,
తండ్రి తండ్రి అని చెప్తున్నావు కదా, ఆ తండ్రిని మాకు కనుపరచు, మాకు చూపించు, చాలు, మాకు అంతే చాలు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి, 11వ వచనంలో, 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను. చాలండి, దేవుని స్తోత్రం. తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు అంటారు, ఈ మాటలో నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రియే ఈ మాట పలుకుతున్నాడు అని అంటాడు. ఆయన పలికిందేమో ఈయన కానీ ఏమంటాడు, నేను పలకట్లేదు, నా తండ్రియే ఈ మాట పలుకుతున్నాడు అంటాడు. ఎందుకంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు వేరు కాదు, వారు ఒక్కరే. దేవునికి స్తోత్రం. వారు ఒక్కరై ఉన్న స్థితి, విడదీయరానేటువంటి స్థితి నిత్యత్వములో ఉన్నది. మీకు ఇంతకు ముందే చెప్పాను, దేవుడు ఎవరో సమీపించరాని మహా తేజస్సులో ఉన్నాడని, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి త్రియేకుడిగా ఉన్నాడని, మనం ఎలాగైతే శరీరము ప్రాణము ఆత్మ కలిగి ఉండి ఒకే వ్యక్తిగా ఉన్నామని, మన శరీరము వేరు, మన రక్తము వేరు, అందులో నివసించే ఆత్మ వేరు. 3 వేరువేరుగా కనపడుతున్నాయి, కానీ 3 వేరు మాత్రము కాదు కదా, ఒకటిగానే ఉన్నాము కదా. నా శరీరం వేరు కాదు, నా శరీరంలో ఉన్న నా రక్తం వేరు కాదు, ఇందులో నివసిస్తున్న ఆత్మ కూడా వేరు కాదు కదా. అలాగే యేసు ప్రభు కూడా వేరు కాదు, తండ్రి వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. ఆ త్రిత్వయాక దేవుడిగా ఎవరు సమీపించరాని ఆ మహా తేజస్సులో ఆయన ఉన్నాడనే సంగతి బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దేవుడని చెప్పడానికి గల మూలాలు ప్రియులారా ఇదిగో ఇక్కడ మనకి లభిస్తూ ఉన్నాయి, ఈ రీతిగా లభిస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడు చేసినటువంటి ఒక నిత్య సంకల్పం ఏంటంటే, కుమారుడిగా పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారు చేయవలసిన పనులు ఏంటంటే, ఒకటి, ఆ కుమారుడే అంటే యేసుక్రీస్తు వారే సృష్టి అంతటినీ చెయ్యాలి. దేవుని స్తోత్రం. అందుకని యేసు ప్రభు వారు ఎవరు? సృష్టికర్త. బైబిల్లో మనం ఏం చదువుతున్నామో, సృష్టికర్త ఎవరండి? యేసు ప్రభువారు. ఆయనే సృష్టిని చేశాడనే విషయాన్ని హెబ్రీ పత్రికలోనూ రాయబడింది. ఆయనే సృష్టిని చేశాడనే సంగతి కొలసీ పత్రికలో కూడా మనం చదవడానికి కారణం ఏంటంటే, ఈ సృష్టి అంతటిని చేసింది ఎవరంటే యేసు ప్రభువారే. ఈ సృష్టిని చేసే బాధ్యత యేసు ప్రభుకే ఇవ్వబడింది. ఆయన సృష్టిని చేసేటువంటి సృష్టికర్తగా ఉండాలి. రెండవదిగా పాపుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసేవాడిగా ఉండాలి. మూడవదిగా దేవునికి మనుషులకును మధ్యవర్తిగా ఉండాలి. 3 పనులు నిర్వహించాలి. ఎవరండి? యేసు ప్రభువారు. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు అంటే లోకము, లోకాన్ని చేయటం ఆరంభించకముందే దేవుడు చేసిన నిర్ణయం ఏంటంటే, నా కుమారుడు ఏం చేయాలి? సృష్టిని చేయాలి. 2, సృష్టిలో ఉన్న వాళ్ళు పాపము చేసి నశించిపోతారు. అప్పుడు వాళ్ళు రక్షణ కొరకు తానే తన ప్రాణాన్ని అర్పించి ప్రాయశ్చిత్తం కూడా ఆయనే చేయాలి. ఎందుకంటే మరి సృష్టిలో ఉన్నటువంటి ఏది కూడా పనికొచ్చేటువంటి అర్పణ ఏదీ లేదు, ఏది పవిత్రము కాదు. జంతువులు పవిత్రమైనవి కావు, మనుషులు పవిత్రులు కాదు, దేవదూతలు కూడా పవిత్రమైనవి కావు. ఆఖరికి దేవుడు సృష్టించిన సూర్య చంద్ర నక్షత్రాలు కూడా పవిత్రమైనవి కావు. ఏదీ పవిత్రమైనది కాదు కనుక దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు కనుక ఆయనే మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలని దేవుడు నిర్ణయించాడు. మూడవది ఏంటంటే, మరి ప్రజలు, సృష్టించబడినటువంటి ప్రజలు, వారు దేవదూతలైనా వారు మనుషులైనా సరే దేవుని చూడాలనేటువంటి ఆశతో వాళ్ళు ఉంటారు కనుక దేవుని స్వరూపాన్ని వాళ్ళకి తెలియపరిచేవాడై ఆయన రూపము, ఆయన స్వరూపము ఆయనకు ఉండాలి. రెండవదిగా దేవుడు మాట్లాడితే మనము మాట్లాడే మాటలు దేవుడికి వినపడతాయి, దేవుడు వింటాడు. కానీ దేవుడు మాట్లాడే మాటలు మనం ఎవరం కూడా
వినలేము, వింటే ఎవరు కూడా బ్రతకరు అని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు దేవుని మాటను ప్రజలకి తెలియపరిచేటువంటి వాడిగా ఈ రీతిగా మధ్యవర్తిగా ఉండాలి అని దేవుడు నిర్ణయించుకుని సృష్టి ఏది చేయలేదు. అప్పుడు మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కన్నాడు. దేవునికి స్తోత్రం. కన్నాడు అనే సంగతి మనకి ఎలా తెలుస్తుంది? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడింది, కట్టడను నీకు వివరించేదను అని చెప్తూ ఆయన అంటాడు, నన్ను అడుగు, చదవండి, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇదిగో కాలం ఇక్కడ ఆరంభమైంది. నేడు అంటే ఇప్పుడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ఈ మాట పలుకుతూ ఒక మాట అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమి దిగంతాల వరకు నీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను అంటున్నాడు. ఈ మాట ఏ రాజుకో, ఏ అధికారికో, ఏ ధనవంతుడికో వర్తించే మాట కాదు. ఇది దేవునికి పలికిన మాట. ఇది ఎందుకంటే జనాల్ని స్వాస్థ్యంగా ఇవ్వగలిగేవాడు ఎవడున్నాడు? సొత్తుగా ఇవ్వగలిగేవాడు ఎవడున్నాడు? భూమిని దిగంతాల వరకు మొత్తం భూమి అంతటిని కూడా సొత్తుగా ఇవ్వగలిగేవాడు ఎవడున్నాడు? ఎవడ సొత్తుది? భూమి దేవునిది మాత్రమే. దేవునికి స్తోత్రం. కనుక నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తానని పలికిన వాడెవడంటే దేవుడు అన్నమాట. ప్రియులారా, ఈ రీతిగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కనటం మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. కాబట్టి కనినప్పుడు ఆ కుమారుడు ప్రియులారా మరి ఎలా జన్మించాడు, ఆ కుమారుడు ఎలా జన్మించాడు అని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే అక్కడ రాయబడింది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. మీరు గమనించండి, వాక్యం అంట దేవుని యొద్ద ఉన్నదంట. దేవుని యొద్ద ఉండడం అంటే ఏంటి? ఏమండి, ఎవరు సమీపించారని ఆ మహా తేజస్సులో దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాను చూసావా? ఆ ఒక్కడైన దేవుడు ఆయనే. మనలో ఉన్నటువంటి మన బిడ్డలు పుట్టకముందు మనము వేరు, వాళ్ళు వేరు కాదు కదా. అలాగునే ఆయన దేవునిలో దేవుని యొద్ద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొద్ద ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. దేవుడై ఉన్నాడని కూడా చెప్తా. ఆయన ఎవరంటే దేవుని యొద్ద ఉన్న ఈ కుమారుడు ఎవరంటే దేవుడని చెప్తుంది. అందుకని వాక్యం. అయితే ఆయన పుట్టిన తర్వాత ఆయనకి పేరు ఏంటంటే వాక్యము. ఏంటంటే ఆయన పేరు? ఎందుకు ఆయనకి వాక్యం అనే పేరు వచ్చింది అంటే ఆయన పుట్టింది వాక్రూపిగా, శబ్ద స్వరూపుడిగా. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు పలకగా, దేవుని నోటిలో నుంచి శబ్ద స్వరూపముగా ఆయన ఆత్మరూపిగా ఆయన దేవుడు ఎలా ఉంటాడో అలాగా తన్ను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని తన మహిమనంతా తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఆయన వాక్రూపిగా ఆయన బయటికి వచ్చాడు. అందుకే ఆయనకి వాక్యమైన పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగాడు. హల్లెలూయా. వచ్చినటువంటి ఈ కుమారుడు ఎలాగున్నాడంటే తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన మాట, తండ్రి మాట ఎలా ఉందో కుమారుడి మాట కూడా అలాగే ఉంది. ఎందుకంటే పోలికలన్నీ కూడా ప్రియులారా తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి నోట నుండి వచ్చే మాట, కుమారుడి నోట నుండి వచ్చే మాట ఒక్క మాటే పలుకుతున్నారు వాళ్ళు. అలా విషయాలు మీకు ఇంకా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి మీ మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలా డౌట్లు వస్తాయి. ఈ డౌట్లన్నీ మీలో ఉంచుకోండి. ఎందుకంటే ఆ డౌట్లన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. అన్నీ నేను చెప్తాను. అన్ని డౌట్లు మెసేజ్లోనే వచ్చేస్తుంది. కనుక తొందరపడద్దు. చెప్తున్న విషయం ఏంటో గమనించండి. మీకు వస్తున్న డౌట్ ఏమైనా ఉంటే అది రాసుకోండి.
రాసుకున్న తర్వాత మీరు విన్న తర్వాత మీ డౌట్కి ఆన్సర్ వచ్చిందో లేదో చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు ఇంకా ఆన్సర్ రాలేదనుకో, ఇంకో పార్ట్ ఉందని మీరు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకేసారి మన విషయాలన్నీ కూడా గ్రహించలేము. కొంచెం కొంచెంగా మనము వీటిని అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే నేను ఇప్పటికి ఎన్ని పార్ట్లు మాట్లాడాను? ఇది 3వ పార్ట్. ఇది 3వ పార్ట్ అని చెప్తున్నానంటే మళ్ళీ మనకి ఏ పార్ట్ ఉంది? ఇంకొక 4వ పార్ట్ కూడా ఉంది. ఇంకా చాలా విషయాలు మీతో నేను పంచుకోవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువారు నరుడు కాదు, అంటే మానవుడు కాదు, ఆయన దేవుడు. కానీ ఆయన నరుడుగా పుట్టిన దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభువారికి మనకు ఉన్న భేదం ఏమిటంటే మనము నరులము, యేసు ప్రభువారు నరుడు కాదు. యేసు ప్రభువారు దేవుడు, కాకపోతే నరుడుగా పుట్టిన దేవుడు. మరి ఆయన నరుడిగా పుట్టినటువంటి దేవుడు, మనమేమో నరులము అనే సంగతి మనం గ్రహించడానికి, ఇంకా చాలా విషయాలు గ్రహించడానికి నేను 4వ పార్ట్ మీకు నేను చెప్పబోతూ ఉన్నాను. కనుక ఇప్పటి వరకు ఈ 3 పార్ట్లు మీరు విన్నారో లేదో చూసుకోండి. మన యూట్యూబ్లో ఉంటుంది. 3 పార్ట్లు కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఆ మాటలు మీరు గ్రహించుకోండి. మొదటి నుంచి చివరి వరకు వినండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఒక పేపర్ మీద ఆ డౌట్లు రాసుకోండి. 1 అంకి 2 అంకి 3 అంకి అని వేసుకుని మీ డౌట్లు రాసుకోండి. మరి రాసుకోవడమే కాదు, ఈ వాక్యాలన్నీ మీరు వింటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఆ డౌట్లు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా మిగిలిపోతే చివరిలో చూడండి, నన్ను అడగండి, మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్లో మీరు వాక్యం వింటూ ఉన్నప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే రాయండి. వీలైతే నేను వాటిని మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం. మీ డౌట్స్ నా యొక్క సందేశంలో ఉంటే మీకు మరలా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరత ఉండదు. కానీ నా సందేశాల్లో మీ డౌట్కి జవాబు లేకపోతే మరి ప్రత్యేకంగా ఒక సందేశం ఇచ్చి మీ డౌట్ క్లియర్ చేసే అవకాశము నేను మరి చేయగలుగుతానని చెప్పి ప్రభు పేట మీకు తెలియపరుస్తూ, నేను ఇంతటితో మరొకసారి ఈ విషయాన్ని నేను ఏం చేస్తున్నానంటే నేను మీకు ఇక్కడ ఆపుతూ ఉన్నాను. రేపు వచ్చే సందేశంలో మీరు ఏం చూడబోతున్నారంటే, యేసు దేవునికి జన్మించిన దేవుడు. ఏంటండి? యేసు ప్రభువారు దేవునికి జన్మించిన దేవుడు, నరుడు కాదు ఆయన అనే విషయాన్ని మీకు తెలియడానికి, ఇంకా మరికొన్ని విషయాలు తెలియడానికి నేను మీతో పంచుకోబోతున్నాను. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. దేవుడి మాటలు మీ ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.